గుడ్ మార్నింగ్ ఆల్. ఐ జస్ట్ ఫినిష్ మై వర్కౌట్. ఇప్పుడే నా వర్కౌట్ అయిపోయింది. ఒక్కటి డౌట్ ఉంది మాట్లాడదామని చెప్పేసి రికార్డ్ చేస్తున్నా. ఏం మాట్లాడదామంటే మతం. మతం అంటే ఏంటి అసలు? అందరూ మతం మతం మా మతం గొప్పది, మా మతం గొప్పది అని అందరూ మాట్లాడతారు. అసలు మతం అంటే ఏందో తెలుసుకుందాం ఈరోజు. మతం అంటే నీ మతిని శుభ్రం చేసేదే మతం. అంటే మతి అంటే బుద్ధి. నీ బుద్ధిని శుభ్రం చేయాలి మతం అంటే, కానీ కలుషితం చేయకూడదు. ఈ మతానికి మొత్తం మీనింగే మారిపోయింది. అసలు మతం అంటే ఎట్లా తయారైందంటే, నా మతంలోకి రండి నేను పుణ్యం ఇస్తా, నా మతంలోకి రాకపోతే నరికేస్తా, ఇలాంటి చెత్త మాటలన్నీ మాట్లాడడానికే మతం అనేది తయారైంది. ప్రతి మతంలో దేవుడు ఉంటాడు. ప్రతి మతంలో దేవుడు ఏవని దేవుని వాళ్ళు పూజించుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ లోకాన్ని సృష్టించింది వాళ్ళ దేవుడే అని అనుకుంటారు. సృష్టించింది వాళ్ళ దేవుడు అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ సృష్టికర్త పిల్లలే కదా. సృష్టిలోనే మనం పుట్టినాం, వాళ్ళు పుట్టారు, వాళ్ళు అనుకుంటారు వాళ్ళ దేవుడు సృష్టిని పుట్టించిందని. సృష్టిని పుట్టించినప్పుడు అతను పుట్టించిందంతా వాళ్ళ పిల్లలే కదా. ఇది ఎందుకు అర్థం చేసుకుంటలేడు మరి? ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో వాళ్ళ దేవుని ఎందుకు చూడలేకపోతుండో నాకైతే అర్థమైతలేదు. అంటే సృష్టిని మొత్తం ముట్టించింది వాళ్ళ దేవుడే కదా. సృష్టిలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నా, జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, అన్ని సృష్టించింది దేవుడే. కానీ వాటిలోని దేవుని ఎందుకు చూడలేకపోతున్నావు అనేది నా డౌట్.